హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది, మంచి రిజల్ట్ ఉంది అన్నప్పుడే మీతో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టిప్, మనం సమ్మర్లో వాకింగ్కి కానీ జాగింగ్కి కానీ వెళ్ళినప్పుడు ఇలా షూస్ అయితే వేసుకొని వెళ్తూ ఉంటాం కదా. సమ్మర్లో స్వెట్టింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మనకి షూ నుండి బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. అలానే షూని అయితే వాష్ చేయలేము కదా. ఇలా సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి. మనము సోప్స్ కొన్నప్పుడు ఇలాంటి సోప్ కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, ఆ లోపల ఇంకొక కవర్ అయితే వస్తుంది. ఆ కవర్ని తీసుకొని ఇలా సీజర్తో 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత మనం షూ మధ్యలో వీటిని పెట్టేసి నైట్ పడుకునే ముందు పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి, అందులో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది. షూ మొత్తం కూడా సోప్ స్మెల్ అయితే వస్తుంది. మనం అన్నెసెసరీగా కడగాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్ టిప్ కనుక ట్రై చేసాము అనుకోండి, మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా సోప్ కవర్స్ అయితే ఉంటాయి కదా. మనం యూస్ చేసే ఏ సోప్ కవర్నైనా కూడా ఇలా పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా ఎప్పుడు దోశ కానీ ఇడ్లీ కానీ చేసినప్పుడు కంపల్సరీ పల్లి చట్నీ అయితే చేస్తాము. పల్లి చట్నీ చేయడానికి పల్లీలు అయితే రోస్ట్ చేస్తూ ఉంటాం కదా. రోస్ట్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి ప్రతిసారి రోస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇన్స్టెంట్గా ఒకేసారి ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్నప్పుడు పల్లీలు అయితే మెత్తబడుతూ ఉంటాయి. అలా మెత్తబడకుండా ఉండాలి అంటే అందులోనే కొన్ని బియ్యము అలాగే ఒక 2-3 మిరియాలు వేసాము అనుకోండి, అవి మెత్తబడకుండా క్రిస్పీగానైతే ఉంటాయి. మనం 10 to 15 days స్టోర్ చేసుకున్నా కూడా మెత్తబడకుండానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ప్రతి కర్రీలో కూడా కామన్గా ఇలా ధనియాల పొడిని అయితే వేస్తూ ఉంటాము. కొన్ని డేస్ తర్వాత మనకి వర్షాలు పడ్డప్పుడు కానీ గాలి తగలడం వల్ల కానీ ధనియాల పొడి అయితే పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. సో అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులోనే కొంచెం సాల్ట్ కలిపి మిక్స్ చేసేసి మనం డబ్బాలో వేసి కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అయితే పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం ఎప్పుడైనా కర్రీస్లో వేసుకునేటప్పుడు జస్ట్ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మనం మిక్స్ చేసి పెడుతున్నాం కదా, కొంచెం తక్కువ క్వాంటిటీలో సాల్ట్ అనేది వేసుకుంటే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి చిన్న రోళ్ళు అయితే ఉంటూ ఉంటాయి కదా. మనము ఎప్పుడైనా ఇలాచి దంచుకోవడానికి కానీ చిన్నగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవడానికి కానీ వాడుతూ ఉంటాము. కిచెన్లో ఇలా కౌంటర్ టాప్ పైన పెట్టి డైరెక్ట్గా కనుక దంచుకున్నాము అనుకోండి, సౌండ్ అయితే ఎక్కువగా వస్తుంది. అలా సౌండ్ రాకుండా ఉండాలి అంటే ఇలా కింద ఒక నాప్కిన్ పెట్టేసి దానిపైన రోల్ని కనుక పెట్టాము అనుకోండి, మనం దంచేటప్పుడు సౌండ్ అనేది రాదు, పక్కన వాళ్ళకి కూడా ఇరిటేషన్గా కానీ డిస్టర్బెన్స్ కానీ ఉండదు. అలా అని రోల్ అనేది కూడా అటు ఇటు మూవ్ అవ్వకుండా అలానే స్టిఫ్గా మనం పెట్టిన చోటనే కదలకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మిస్ అయ్యి టైల్స్ మీద కానీ కిచెన్ కౌంటర్ టాప్ పైన కానీ ఆయిల్ కనుక పడిపోయింది అనుకోండి, మనం హర్రీ బర్రీగా కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా సరే అలా క్లీన్ చేసాము అనుకోండి, ఆ ప్లేస్ అంతా ఇంకా మురికిగా జిడ్డుగా అయిపోతుంది. ఇలా సింపుల్ టిప్ అయితే మీరు ట్రై చేయండి. పడ్డ ప్లేస్లో గోధుమ పిండి కానీ మైదా పిండిని కానీ మన ఇంట్లో ఏ పిండి అవైలబుల్గా ఉంటే ఆ పిండిని అయితే వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా స్లోగా కనుక రబ్ చేసాము అనుకోండి, ఆ పిండి ఆయిల్ మొత్తంని పీల్చేస్తుంది. తర్వాత అక్కడ మనకి ఆయిల్ జిడ్డు మురికి అనేది ఈజీగా వదిలిపోతుంది. మెయిన్గా మైదాపిండి కనుక వేసుకున్నాము అనుకోండి, ఆ జిడ్డు అనేది త్వరగా వదిలిపోతుంది. ఈ వీడియోలో కనిపిస్తుంది కదా మీకు, అక్కడ ఆయిల్ మరకలు కానీ జిడ్డు కానీ ఎలాంటిది లేదు. తర్వాత టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసుకున్నాము అనుకోండి, ఆ ప్లేస్ అయితే చాలా నీట్గా అవుతుంది. మనం హడావిడిగా క్లాత్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, ఆ ప్లేస్లో మొత్తం కూడా ఆయిల్ మరకలు పడతాయి. ఇలా పిండితో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, అసలు ఆయిల్ పడ్డట్టు తెలియదు, ఆయిల్ మరకలు కూడా కనిపించవు. నెక్స్ట్ టిప్, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. అందరి ఇళ్ళలో కూడా లెమన్ వాటర్ అయితే ఎక్కువగా తాగుతూ ఉంటారు. లెమన్ అనేది సమ్మర్లో ఎక్కువ రేట్ అనేది ఉంటుంది. కామన్గా 10 రూపీస్కి 1 or 2 మాత్రమే ఇస్తారు. మనం ఎప్పుడైనా మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా పాడవకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఇలా ఇండివిజువల్గా పేపర్స్లోనైతే సపరేట్గా రోల్ చేసి పెట్టుకోవాలి. ఇలా సపరేట్గా రోల్ చేయడం వల్ల ఏంటి అంటే ఒకటి నిమ్మకాయ పాడైపోయినా సరే ఇంకొకటి పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే ఇలా మనం సపరేట్గా రోల్ చేసి పెట్టుకుంటున్నాం కదా. సో అలానే తేమ ఏదైనా ఉన్నా సరే ఈ న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది. దాని ద్వారా నిమ్మకాయలు అనేది చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. ఇలా ఎంటీ బాక్స్ తీసుకొని అందులో ఈ నిమ్మకాయలన్నీ పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి,
అనుకోండి మినిమం 1 or 2 months వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి. మనం కావాలి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక 10 to 15 minutes ముందు తీసి వాటర్లో కనుక వేసాము అనుకోండి రసం అనేది చాలా తొందరగా వస్తుంది. మనం ఫ్రిడ్జ్లో నుండి తీసి డైరెక్ట్గా రసం తీసాము అనుకోండి గట్టిగా ఉంటాయి కాబట్టి అంత ఈజీగా రాదు. వాటర్లో వేయడం వల్ల నిమ్మకాయ అనేది మెత్తబడుతుంది, రసం కూడా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ టిప్, మనము ప్రెషర్ కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ పెట్టినప్పుడు కొన్నిసార్లు విజిల్ కరెక్ట్గా లేకపోయినా, కుక్కర్ వాచర్ లూజ్ ఉన్నా, మూత కరెక్ట్గా సెట్ అవ్వకపోయినా వాటర్ అయితే లీక్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కిచెన్ టైల్స్ కానీ అలాగే కౌంటర్ టాప్ కానీ అంతటా పడిపోతూ ఉంటుంది. మనం మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు క్లీన్ చేసే పనే లేకుండా పొంగినా మనకి ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి అంటే ఇలా పైన విజిల్ పెట్టే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో టిష్యూ పేపర్ని పెట్టేసి పైన కనుక విజిల్ పెట్టాము అనుకోండి ఎక్సెస్ వాటర్ ఏదైనా పొంగినా సరే ఆ టిష్యూ పేపర్ మీద పడతాయి. దానివల్ల కౌంటర్ టాప్ మన గ్యాస్ స్టవ్ అన్నీ నీట్గా ఉంటాయి. మనం క్లీన్ చేసేటప్పుడు జస్ట్ సింపుల్గా టిష్యూ పేపర్ రిమూవ్ చేసేసి కుక్కర్ని కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మన పని ఈజీ అవుతుంది, చూడడానికి నీట్గా ఉంటుంది. జస్ట్ ఆ టిష్యూ పేపర్తోనే దానిపైన ఉండే వాటర్ అంతా కూడా పోతుంది కాబట్టి మనం క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ టిప్, చాలామంది బెండకాయ కర్రీ అయితే తినడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే మనం చేసేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ అందులో నుండి జిగురు అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది. అసలు ఆ జిగురే రాకుండా ఉండాలి అంటే బెండకాయ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం బియ్యపిండి కనుక చల్లుకున్నాము అనుకోండి బెండకాయ కర్రీ అనేది పొడిగా వస్తుంది. అస్సలు జిగురు అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. బియ్యపిండి వద్దు అనుకునే వాళ్ళు కొంచెం నిమ్మరసం యాడ్ చేసినా సరిపోతుంది. కర్రీ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది, పొడిగా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనము నార్మల్గా న్యూస్ పేపర్లో అలాగే న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాం కదా, గ్యాస్ స్టవ్ అంటే గ్యాస్ కొరత అనేది ఎక్కువగా ఉంది అనేసి. మనం ఉన్న గ్యాస్ స్టవ్ పొదుపుగా వాడుకోవాలి, మనం ఉన్న గ్యాసే ఇంకొక 1 month అడిషనల్గా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టిప్స్ అయితే మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ అనేది ఎక్కువ రోజులు రావాలి అంటే మనం పొదుపుగా వాడుకోవాలి. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ బర్నర్స్ని మనం నీట్గా క్లీన్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి తక్కువ గ్యాస్ అయితే కాలుతుంది. అంటే మనం గ్యాస్ బర్నర్స్లో ఏదైనా డస్ట్ కానీ జంగు కానీ అలా పట్టింది అనుకోండి మంట సరిగా రాకపోవడం వల్ల మనం వంట చేయడం చాలా లేట్ అవుతుంది. అలాంటప్పుడు గ్యాస్ కూడా ఎక్కువ టైం అయితే వేస్ట్ అవుతుంటుంది. ఫస్ట్ ఇలా గ్యాస్ బర్నర్స్ని క్లీన్ చేసుకోండి. ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్ ఈ 2 వేసి వీడియోలో చూపించినట్టుగా కనుక రబ్ చేసాము అనుకోండి దానిపైన ఉండే జంగ్ ఏదైనా చిన్న హోల్స్లో ఆల్రెడీ మనకి ఏదైనా మట్టి కానీ డస్ట్ కానీ ఇరుక్కుపోయినా సరే ఈ నిమ్మరసం వల్ల ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది. ఇలా మొత్తం కూడా రబ్ చేసేసి తర్వాత టిష్యూ పేపర్తో గట్టిగా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి దాంట్లో ఉన్న జంగ్ అనేది కూడా బయటకు అనేది వచ్చేస్తుంది. మీకు కనిపిస్తుంది కదా పైన అంతా కూడా నల్లగా బయటకు అనేది వచ్చేస్తుంది. సో తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకొని మనం స్టవ్కి కనుక సెట్ చేసేసి స్టవ్ని వెలిగించాము అనుకోండి మంట అనేది చాలా చక్కగా వస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి గ్యాస్ స్టవ్ అంటే గ్యాస్ ఆదా అవుతుంది, మనకి ఎక్కువ రోజులు వస్తుంది. మనకి 3 నెలలు వచ్చే గ్యాస్ కాస్త 6 నెలల వరకు వస్తుంది. ఎందుకంటే గ్యాస్ షార్టేజ్ ఎక్కువగా ఉంది. దానివల్ల భయపడే బదులు ఇలా చిన్న టిప్సే కనుక మనం ఇంట్లో ఫాలో అయ్యాము అనుకోండి మనకి గ్యాస్ అనేది కూడా ఎక్కువ రోజులు వస్తుంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎప్పుడైనా మనం కుక్ చేసేటప్పుడు కూడా మనం గిన్నెల పైన మూత పెట్టి కనుక కుక్ చేసాము అనుకోండి తొందరగా అవుతుంది. ఎందుకంటే ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మనము ఫ్రిడ్జ్లో ఏదైనా ఐటమ్స్ పెట్టి డైరెక్ట్గా ఒక 2 minutes తర్వాత స్టవ్ పైన పెట్టి కనుక వెయిట్ చేసాము అనుకోండి అది హీట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకే ఫ్రిడ్జ్లో నుండి తీసి ఒక 30 minutes ముందు ఆర్ 15 minutes ముందు బయట పెట్టేసి తీసి తర్వాత కనుక కుక్ చేసాము అనుకోండి తొందరగా కుక్ అవుతుంది. ఇలా బర్నర్స్ కనుక క్లీన్ చేసి సెట్ చేసాము అనుకోండి మంట మంచిగా వస్తుంది, మన ఫుడ్ అనేది కూడా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ టిప్, రీసెంట్గా మనం ఒక ఇన్సిడెంట్ అయితే చూసాం కదా, కల్తీ పాలు తాగి కొంతమంది అయితే చనిపోయారు అని. అప్పటి నుండి ఏ పాలు తాగాలి అన్న కూడా చాలా టెన్షన్ అవుతుంది. అట్లీస్ట్ మనం తాగే పాలు ఒరిజినలా కల్తీనా అనేది సింపుల్గా చెక్ చేసుకోండి. ఒక బౌల్లో కొన్ని పాలను తీసుకొని అందులో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేయాలి. ఒకవేళ పాలు కనుక విరిగాయి అనుకోండి అది ఒరిజినల్ అని అర్థం. ఒకవేళ అందులో డిటర్జెంట్ కానీ యూరియా కానీ ఏదైనా మిక్స్ అయింది అనుకోండి పాలు అయితే విరగవు. సో అందులో మనకి కెమికల్ మిక్స్ అయిందని అర్థము. అట్లీస్ట్ మనం తాగే పాలు ఇంట్లో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి మనం మరీ జాగ్రత్తగా ఉండాలి కదా. సో వాళ్ళకి ఏ పాలు తాగితే ఆ పాలు పట్టించాము అనుకోండి పిల్లలకి హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువగా వస్తాయి. అందుకనేసి ఇలా జస్ట్ సింపుల్గా ట్రై చేయండి, మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇలా మనకి పాలు అనేది మొత్తం కూడా ఇరిగిపోయాయి అంటే ఇప్పుడు నేను చూపించే పాలైతే ఒరిజినల్ అని అర్థం. కొన్నిసార్లు మనకి కెమికల్ మిక్స్ అయిన పాలను కూడా ఒకసారి మీకు ఎప్పుడైనా దొరికితే ట్రై చేయండి, మీకే డిఫరెన్స్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ప్రజెంట్ వేసి ప్రతి ఫుడ్ కూడా కెమికలే అయిపోయింది కదా, తినాలి అన్నా తాగాలి అన్నా కూడా చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది. లాస్ట్ టిప్, సమ్మర్ స్టార్ట్ అయింది అంటే అందరి ఇళ్ళలో కూడా కూలర్లు ఏసీలు స్టార్ట్ అవుతాయి. దానివల్ల కరెంటు బిల్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. సో మనకి కరెంటు బిల్లు తగ్గించుకోవాలి, ఇల్లంతా కూడా మంచిగా కూల్గా ఉండాలి
మనకి ఏసీతో ఫ్యాన్తో సంబంధం లేకుండా ఉండాలి అంటే ఇలానైతే ట్రై చేయండి. ఒక కాటన్ చున్నీని తీసుకొని ఇలా వాటర్లో వేసి వాటర్ అంతా కూడా తీసేయాలి. తర్వాత మనకి ఏదైతే మెయిన్ విండో ఉంటుంది కదా, ఆ విండో పైన ఈ కాటన్ చున్నీ వేసి ఫ్యాన్ కనుక వేసాము అనుకోండి, అది గాలి తగిలిన ప్రతిసారి కూడా మనకి రూమ్ అంతా కూడా చల్లగా అయిపోతుంది. ఇలా మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు కనుక వేసాము అనుకోండి, రూమ్ సరౌండింగ్స్ అంతా కూడా చాలా చల్లగా అయిపోతాయి. మనము ఇలా చేసిన తర్వాత డోర్ కనుక పెట్టేసాము అనుకోండి, మినిమం 2-3 అవర్స్ అయినా సరే ఆ రూమ్ అంతా చల్లగా ఉంటుంది. ఇలా న్యాచురల్గా ట్రై చేయండి. మనకి కానీ పిల్లలకి కానీ చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా ఫ్రిడ్జ్ని అయితే వాడుతూ ఉంటాము. కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, ఇడ్లీ పిండి, దోశ పిండి పెట్టినప్పుడు ఏదో ఒక దాని వల్ల ఫ్రిడ్జ్ అయితే బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలాంటప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఒక హోమ్ రెమెడీని అయితే మీరు ట్రై చేయండి. ఒక బాక్స్ తీసుకొని అందులోనే కొంచెం కాఫీ పౌడర్, అలాగే బేకింగ్ సోడా, కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఇందులోనే కొన్ని వాటర్ మిక్స్ చేసేసి ఒక సిల్వర్ ఫాయిల్ కవర్ పెట్టేసి దాంట్లో చిన్న చిన్న హోల్స్ అయితే చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, అందులో ఉండే బ్యాడ్ స్మెల్ అయితే ఈజీగా పోతుంది. నైట్ పడుకునే ముందు పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి, అందులో ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే రాదు. బ్యాడ్ స్మెల్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇలా కావాలి అంటే మనం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇలా కనుక చేసుకున్నాము అనుకోండి, ఫ్రిడ్జ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.